ఒక మనిషి ఎంత క్రూరంగా మారగలడు? మన మధ్య ఉంటూ అత్యంత ఘోరమైన పనులకు ఒడిగట్టే రాక్షసులను మనం గుర్తించగలమా? 2006లో ఇండియాలోని నోయిడాలో బయటపడ్డ ఒక నిజం దేశం మొత్తం నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. ఒక ఇంటి వెనుక ఉన్న డ్రైనేజీ పైపుల్లో దొరికిన చిన్నపిల్లల ఆధారాలు, ఆ ఇంట్లో జరిగిన అమానుష కాండ, ఇవన్నీ వింటే మీ రక్తం గడ్డకట్టుకుపోతుంది. వెల్కమ్ టు డార్క్ ఫ్యాక్ట్స్. ఇవాళ మనం నిటారీ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. నోయిడాలోని సెక్టార్ 31 పక్కనే నిటారీ అని ఒక చిన్న గ్రామం. 2005 నుండి అక్కడ ఒక వింత జరగడం మొదలైంది. ఆ ప్రాంతంలోని చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా అదృశ్యమవడం మొదలైంది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినా మీ పిల్లలు ఎక్కడికైనా పారిపోయి ఉంటారులే అని వ్యవస్థ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేది. కానీ ఆ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోలేదు. వారు ఆ ఊర్లోని ఒక బంగ్లాలోని బందీలై ఉన్నారని ఎవరు ఊహించలేదు. డిసెంబర్ 2006లో ఒక తండ్రి తన బిడ్డ కోసం వెతుకుతూ సెక్టార్ 31లోని D5 ఇంటి వెనుక ఉన్న మురికి కాలువ వైపు వెళ్లాడు. అక్కడ దొరికిన ఒక ఆధారంతో పోలీసులపై ఒత్తిడి తేవడంతో తవ్వకాలు జరిగాయి. ఆ కాలువ నుండి 1 కాదు 2 కాదు ఏకంగా 19 సంచుల నిండా మనుషుల పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. ఆ ఇంటి యజమాని మోనిందర్ సింగ్ పంతేర్ మరియు అతని పనివాడు సురేందర్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సురేందర్ కోహ్లీ చెప్పిన విషయాలు అత్యంత భయంకరమైనవి. పిల్లలకు చాక్లెట్లు ఆశ చూపి లోపలికి పిలిచి వారిని హతమార్చేవాడని, అంతేకాకుండా వారి శరీర భాగాలతో అత్యంత క్రూరమైన పనులు చేసేవాడని, నరమాంస భక్షణకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోహ్లీకి ఉరిశిక్ష పడినా సాక్ష్యాధారాలు లేని కారణంగా కొన్ని కేసుల్లో కోర్టులు వీరిని నిర్దోషులుగా ప్రకటించాయి. ఇది న్యాయ వ్యవస్థపై ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. ఈ కథ మనం చెప్పుకోవడానికి కారణం భయం కాదు, అవేర్నెస్. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి. మన పిల్లలకు అపరిచితుల పట్ల జాగ్రత్త గురించి నేర్పించండి. వ్యవస్థ నిర్లక్ష్యం వహించినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి అవగాహన పెంచండి. మరో భయంకరమైన వాస్తవంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి.